ఈరోజు మనం క్యాసియో FX99EX క్యాల్సీ గురించి మనం డిస్కస్ చేసుకుంటాం. ఫస్ట్ ఇది ఎట్లా ఆన్ చేయాలంటే ఆన్ బటన్ క్లిక్ చేసిన తర్వాత దీన్ని ఎట్లా మనం షట్ డౌన్ అంటే ఆఫ్ చేసుకోవాలంటే షిఫ్ట్ ఏసీ క్లిక్ చేస్తే అది ఆటోమేటిక్‌గా క్లోజ్ అయితది. నెక్స్ట్ మనం ఇప్పుడు మ్యాట్రిసెస్ గురించి డిస్కస్ చేసుకుంటాం. ఫస్ట్ మనం ఆప్షన్స్‌లోకెళ్ళి 4 క్లిక్ చేసుకోవాలి. అప్పుడు మనకు మ్యాట్రిక్స్ అనేది ఓపెన్ అయితది. ఇప్పుడు మనం మ్యాడియోలో సేవ్ చేసుకుంటున్నాం అనుకో, మ్యాడియో క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ రోస్ ఎన్ని, కాలమ్స్ ఎన్ని చూసుకోవాలి. మన క్వెషన్‌లో ఏంటి 3 రోస్ 3 కాలమ్స్ కదా! అట్లనే 3 రోస్ 3 కాలమ్స్ అని క్లిక్ చేసుకొని మనకి ఇచ్చిన క్వెషన్‌ని ఇప్పుడు ఎంటర్ చేసుకోవాలి. 2 ఈక్వల్ టు నెక్స్ట్ 3 ఈక్వల్ టు 1 ఈక్వల్ టు 2, 3, 4, 5 ఈక్వల్ టు 6 ఈక్వల్ టు ఏసీ సేవ్ చేసుకోవాలి. నెక్స్ట్ మ్యాట్రిక్స్ మనకు కావాలంటే మళ్ళీ ఆప్షన్స్‌కో డిఫైన్ మ్యాట్రిక్స్ క్లిక్ చేయి. 1 క్లిక్ చేసిన తర్వాత ఆల్రెడీ మనం ఏలో సేవ్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు బీలో సేవ్ చేసుకున్నాం కాబట్టి 2 క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ రోస్ ఎన్ని 3, కాలమ్స్ ఎన్ని 3. నెక్స్ట్ ఇక్కడ ఉన్న మ్యాట్రిక్స్‌ని కూడా మనం యాజ్ మనం ఫస్ట్ మ్యాట్రిక్స్ ఎట్లనైతే సేవ్ చేసుకున్నామో దీన్ని కూడా అట్లనే సేవ్ చేసుకోవాలి. 2 ఈక్వల్ టు 4 ఈక్వల్ టు 6 ఈక్వల్ 9, 8, 7, 8, 3. ఇప్పుడు మీకు ఇది రాంగ్ అయిందనుకో అప్పుడు 3 ప్లేస్ ఇప్పుడు 4 ప్లేస్‌లో మనం ఏం క్లిక్ చేసినాం? 8 క్లిక్ చేసినాం. అప్పుడు అది రాంగ్ అయింది. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే కరెక్ట్ ఆన్సర్ ఇప్పుడు 4 కదా! 4 క్లిక్ చేసుకొని మళ్ళీ ఈక్వల్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా అది కరెక్ట్ అయితది. నెక్స్ట్ 9 ప్లేస్‌లో ఇప్పుడు 5 కదా! ఇక్కడ మనకు 5 క్లిక్ చేస్తే అది ఆటోమేటిక్‌గా అయితది. సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనకు మల్టిప్లికేషన్ చేద్దాం అనుకున్నాం. ఫస్ట్ మనం క్వెషన్‌లో మల్టిప్లికేషన్ చేద్దాం అనుకున్నాం కాబట్టి నెక్స్ట్ ఆప్షన్స్‌కెళ్ళి మ్యాథ్ 3 ఇప్పుడు అంటే మనం ఏలో సేవ్ చేసుకున్నాం. బీలో సేవ్ చేసుకున్నాం కాబట్టి మ్యాథ్ అంటే 3ని క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మల్టిప్లికేషన్ కాబట్టి ఇంటూ మళ్ళీ ఆప్షన్స్‌కెళ్ళి ఇప్పుడు మ్యాథ్ 4 ఈక్వల్ టు క్లిక్ చేయండి. ఇప్పుడు మన మల్టిప్లికేషన్ ఆఫ్ 2 మ్యాట్రిసెస్ అనేది మనకు వస్తది.